ప్రియమైన వాళ్ళారా, మరొక వచనం ధ్యానించుకుందాం. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు. ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. లూకా 7:28. ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు అనగా అర్థమేంటి అనగా, బాప్తిసం ఇచ్చే యోహాను తన పిలుపును మరియు తన పరిచర్యను నెరవేర్చడం ద్వారా భూమి మీద మరియు పరలోకంలోనూ గొప్పవాడని అర్థం. కానీ దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని భూసంబంధమైన స్థితి కంటే గొప్పవారు. భూసంబంధమైన ఏ ఉన్నత స్థాయిలో స్థాయి అయినా పరలోకపు స్థాయికి స్థానానికి పోల్చలేము. ఈ విధంగా రాయబడి ఉన్నది. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్ని జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మత్తయి 20:25-26. మన భూసంబంధమైన స్థాయిని బట్టి మనం గొప్పవారం కాదు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అడుగుజాడలను అనుసరించి నడిచినప్పుడు మనం గొప్పవారం అవుతాం. ప్రభువు మీ అందరినీ పరలోకంలో గొప్పవారు ఉన్నట్లుగా సిద్ధపరచునుగాక, దీవించునుగాక. ఆమేన్.